E6 టీవీ న్యూస్ బులెటిన్ విశేషాలు. హైడ్రా రాష్ట్ర వ్యాప్తం కావాలి. వివిధ జిల్లాల ప్రతినిధుల డిమాండ్. కమిషన్ కలిసి హైడ్రాకు మద్దతు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న తెలంగాణలో చెరువులు, కాలువలు, పార్కులు, ప్రభుత్వ భూములు కబ్జాలు కాకుండా ఉండాలంటే హైడ్రాను రాష్ట్ర వ్యాప్తం చేయాలని పలు జిల్లాల ప్రతినిధులు కోరారు. 2 దశాబ్దాల క్రితం హైడ్రా వస్తే నగరంలో గొలుసు కట్టు చెరువులన్నింటినీ కాపాడుకునే వాళ్ళమని అన్నారు. నగరంలో మాదిరి చెరువులు మాయం కారాదంటే హైడ్రా సేవలు రాష్ట్ర వ్యాప్తం కావాలని సూచించారు. హైడ్రాకు సంబంధించి ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారిని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్కు చెందిన స్పీక్ సొసైటీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ విత్ యాక్సనబుల్ నాలెడ్జ్ ప్రతినిధులు హైడ్రా కమిషనర్ను కలిసిన వారిలో ఉన్నారు. తప్పుడు సమాచారంతో కోర్టులను, ఇతర ప్రభుత్వ శాఖలను తప్పుదారి పట్టిస్తున్న వారి పట్ల అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. తెలంగాణలోని పట్టణాలు వరదలకు గురవుతున్నాయని, గతేడాది వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వరదలే ఇందుకు నిదర్శనమన్నారు. చెరువులు, కుంటలు, వరద కాలువలు కబ్జా కాకుండా జాగ్రత్త పడితే వరదలు తగ్గించగలమని చెప్పారు. పర్యావరణ రహితమైన తెలంగాణ హైడ్రాతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో హైడ్రా తరహా వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఆక్రమణలకు అడ్డుకట్టపడడంతో పాటు ప్రజా ఆస్తులను కబ్జా చేసే వారికి భయం ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, చెరువుల రక్షణ, ప్రభుత్వ భూముల పరిరక్షణకు మరింత బలమైన చర్యలు చేపట్టాలని వారు కమిషనర్ను కోరారు. ఈ వార్తకు సంబంధించి విజువల్ని చూద్దాం. హైడ్రా కమిషనర్ గారిని కలవడం జరిగింది. మరి సిద్దిపేట నియోజకవర్గంలో చాలా చెరువులు, కుంటలు కబ్జాకు గురి కావడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మరి రియల్టర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమైనటువంటి మంచి చెర్లను, విలువైన భూములను దృష్టిలో పెట్టుకొని వారు కబ్జా దిగడం జరిగింది. మరి సుందరీకరణ అభివృద్ధి ముసుగులో మరి చాలా విలువైన భూములు కబ్జా చేస్తూ మరి ఆ చెరువులను కబ్జా చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు వర్షాలకు ముంపు గురైతూ ముఖ్యంగా పేద నిరుపేదకు సంబంధించిన కుటుంబాలు, ఇండ్లు ఎన్నో మునిగిపోతా ఉన్నాయి. తద్వారా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కనుక మరి ఈ యొక్క హైడ్రాను మా సిద్దిపేట జిల్లా కూడా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు దాదాపు కొన్ని వందల చెరువులు కబ్జాకు గురి కావడం జరిగింది. అందులో ముఖ్యంగా కొమ్మడి చెరువు, కప్పలకుంట చెరువు, మరి ఎర్రకుంట చెరువు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ముఖ్యమైనటువంటి మరి ఆ సిద్దిపేట ప్రాంతానికి ఎంతో ముఖ్యమైనటువంటి మరి గుండెకాయ లాంటి చెరువులు కబ్జాకు గురి కావడం జరిగింది. కనుక మరి హైడ్రా కమిషనర్ గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. హైడ్రాను సిద్దిపేట కూడా తీసుకురావాలని చెప్పేసి మేము వారిని విజ్ఞప్తి చేస్తూ చేయడం జరిగింది. వారు ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించి కనుక హైడ్రాను తీసుకొస్తే భారీ ఎత్తున ప్రజలు మరి పార్టీ నుండి కానీ ప్రజల నుండి కానీ పూర్తి మద్దతు ఇచ్చి మరి సార్ గారికి హైడ్రాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్పీక్ ఆర్గనైజేషన్ తరఫున హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలిసి ఈ మధ్య జరిగిన పరిణామాల పట్ల వారిని అభినందిస్తూ జరిగింది. స్పీక్ ఆర్గనైజేషన్ అంటే సొసైటీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ విత్ యాక్షనబుల్ నాలెడ్జ్. ఇద్దరు క్రితం కూడా మరి లోతుకుంట వ్యవహారంలో హైకోర్టు మరి ఈయన ట్రాన్స్ఫర్ చేయమని చెప్పినప్పుడు, రీప్లేస్మెంట్ చేయమని చెప్పినప్పుడు మేము అట్లా చేయటం కరెక్ట్ కాదు, అధికారి ఎవరో మిస్గైడ్ చేసి తెచ్చినటువంటి ఆర్డర్ను ఆధారంగా తీసుకొని రీప్లేస్ చేయమని చెప్పడం భావ్యంగా లేదు, ఇంకోసారి పునః పరిశీలించమని చెప్పేసి మేము ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా హైడ్రా అంటే భూ కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి.
ఈ యొక్క హైడ్రా అనేటటువంటిది పేదల భూములను ఈ భూ కబ్జాదారుల నుంచి రక్షించుతూ ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు, పార్కులు, రోడ్లు ఏవైతే అక్రమంగా కబ్జాదారుల బారిన పడుతున్నాయో వాటి నుండి కాపాడేటటువంటి ముఖ్యమైనటువంటి ఏజెన్సీగా హైడ్రా అవతరించడం అనేటటువంటిది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈ హైడ్రా అవతరణ అనేటటువంటిది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క బ్రెయిన్ చైల్డ్. ఇట్లాంటి హైడ్రా సిద్దిపేటలోను, మెదక్లోను, బాన్స్వాడలోను, నిజామాబాద్ లో కూడా అవసరం చెప్పేసి మా ప్రతినిధులు పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా రంగనాథ్ గారు లాంటి సిన్సియర్ అధికారి, డెడికేటెడ్ ఆఫీసర్ ఉండటం అనేటటువంటిది మన రాష్ట్ర ప్రజలు తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఏవైనా చట్టాలు బాగానే ఉంటాయి కానీ చట్టాలు అమలు చేసే అధికారులు చిత్తశుద్ధితో ఉంటే, వాళ్ళు డెడికేషన్ తో ఉన్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పుడు రంగనాథ్ గారు పేదల పాలిట పెన్నిదిగా ఇట్లాంటి అధికారి మన రాష్ట్రంలో ఉన్నట్లయితే ఎట్లాంటి విషయమైనా సక్సెస్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారి ఆశయ సాధనలో ఇట్లాంటి అధికారులు ముందుకు రావాలని చెప్పేసి ప్రత్యేకంగా మా స్పీక్ కోరుకుంటుంది. హైదరాబాద్ మాత్రమే ప్రస్తుతం పరిమితమై హైడ్రా వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉంది. మరి ఎవరైతే హైడ్రా రంగనాథ్ చాలా చాకచక్యంగా, చాలా సీరియస్గా హైదరాబాద్ నగరం చుట్టూ ఏవైతే మరి అక్రమంగా ఈ కబ్జాకు గురి కాబడిన పార్కులు కావచ్చు, కుంటలు కావచ్చు, చెరువులు కావచ్చు, అక్రమ నిర్మాణాలు కావచ్చు, వీటన్నిటిపైన మొత్తం మీద హైడ్రా వ్యవస్థ ఏదైతే ఉందో చాలా సీరియస్గా పనిచేస్తూ ఉంది. అయితే హైదరాబాద్లో ఈ హైడ్రా వ్యవస్థ పనిచేసిన మాదిరిగానే ఇతర జిల్లాల్లో కూడా వరంగల్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, సిద్దిపేట కావచ్చు, జనగామ కావచ్చు, ఏ జిల్లా అయినా కావచ్చు, మిగతా నగరాల్లో అంటే జిల్లాల్లో కూడా ఈ పార్కులు, కుంటలు, చెరువులు, ఈ అక్రమార్కులు కబ్జాలు చేపడుతున్నారని చెప్పేసి అయితే మరి ఎవరైతే ఏవి రంగనాథ్ ఉన్నారో, రంగనాథ్ హైడ్రా కమిషనర్, ఆయన్ని కలిసి చాలామంది జిల్లాల్లో కూడా హైడ్రాను వ్యాప్తి చేయాలని కోరుతూ ఉన్నారు. చూడాలి మరి రాబోయే కాలంలోనైనా ఈ హైడ్రా వ్యవస్థ అనేది హైదరాబాద్కి పరిమితం కాకుండా ఇతర జిల్లాలకు కూడా వ్యాప్తి చెందుతుందా, ఇతర జిల్లాల్లో కూడా ఏవైతే కబ్జాలు, ఏవైతే ఆక్రమణలు ఉంటాయో ఆ ఆక్రమణల నుంచి, కబ్జాల నుంచి తెలంగాణ ప్రభుత్వ భూములను కాపాడుతుందా లేదా అన్నది అయితే చూడాలి. మరిన్ని వార్తా కథాంశాల కోసం నిరంతరం వీక్షిస్తూ ఉండండి E6 టీవీ.